హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ శాన్వి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకం రావు గారు మన ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే హాయ్ అమ్మా సో ఇప్పుడు చూసుకుంటే ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి ఈ సందర్భంగా ఏ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోతో రెడీగా ఉన్నారు మరి ఇప్పుడు వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్న 2.0 అనే మేనిఫెస్టోని రేపు రిలీజ్ చేయబోతున్నారు ఒకప్పుడు చూసుకుంటే ముందు ఎలక్షన్స్లో నవరత్న 1.0 అనేది 99% సక్సెస్ అయింది అన్ని హామీలు మేము నెరవేర్చామని చెప్పేసి అంటున్నారు మరి ఈ నవరత్న 2.0 మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది దీనికోసం ఏం చెప్పండి 99% నేను హామీలను అమలుపరిచాను మంచిదే ప్రజలందరూ దాన్ని ఆమోదించారు దాన్ని ఒప్పుకుందాం మరి ఇంతమంది శాసనసభ్యుల్ని అటు ఇటు ఎందుకు మార్చావు పథకాలు అమలు చేశాను అంటున్నావు 99% పూర్తి అయిపోయింది అంటున్నావు ప్రజలందరూ సంతృప్తికరంగా ఉన్నారు అంటున్నావు మరి శాసనసభ్యులను ఎందుకు మార్చావు ఎక్కడుందో లోపం ఎందుకోసం మార్చావు పాని వాళ్ళు ఏదన్నా సరిగ్గా పనితీరు పనిచేయలేదనుకో అసలు వాళ్ళని మళ్ళీ ఇవ్వకూడదు కదా కొన్ని చోట్ల మళ్ళీ మార్చి ఎందుకు ఇచ్చావు ఈ ప్రశ్నకు సమాధానం ఉందా నిజంగా అన్నీ అమలు చేసినప్పుడు నీకు భయం ఏంటి నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి నీకు వచ్చిన కష్టం ఏంటి నష్టం ఏంటి 99% అమలు చేశారని చెప్పని నువ్వు భావిస్తున్నావు 4 విషయాలు అడుగుతాను నేను చెప్పండి ఆయన ఇచ్చిన హామీల గురించి మాట్లాడుకుందాం లేకపోతే నవరత్నాల గురించి మాట్లాడుకుందాం నవరత్నాల గురించి ఒక నిమిషం పక్కకెళ్తే రాంగలోనే తొలి సంతకం సిపిఎస్ మీద రద్దు చేస్తాను వారం రోజుల్లో చేస్తానని చెప్పావు కదా మద్యపాన నిషేధం చేస్తా అది నీ నవరత్న పథకాల్లో ఉంది కదా మరి దాన్ని నువ్వు అమలు చేసావా మద్యపాన నిషేధాన్ని అమలు చేయలేదు కదా 30 లక్షల ఇళ్ళు నిర్మిస్తానన్నావు దాన్ని నిర్మించలేకపోయావు కదా అంటే నువ్వు అది అమలు చేయలేకపోయినట్టే కదా 2,30,000 మందికి ఉద్యోగ కల్పన చేస్తాను అన్నావు అది చేయలేకపోయావు కదా నువ్వు ఎక్కడ అమలు చేశావు ఎక్కడ దాన్ని ముందుకు తీసుకెళ్ళావు రాంగలోని విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగినాయి నేను రాంగలోని విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాను అన్నావు కదా ఇప్పుడు 10 సార్లు నువ్వు విద్యుత్ ఛార్జీలు పెంచావు కదా మరి అది అమలు చేసినట్టా లేకపోతే దాన్ని తొంగలో దొక్కినట్లా రహదారులు ఈరోజు ఎలా ఉన్నాయి మరి రవాణా ఛార్జీలు పెంచావు కదా నువ్వే మరి ఫలాంది నేను సంపూర్ణంగా అమలు చేశానని చెప్పుకోవడానికి ఒకటి లేదు ఇప్పుడు ఆయనకి 99% చేశానని చెప్పుకుంటా ఉన్నాడు ఇవన్నీ కనుక నిజంగా నమ్మితే ప్రజలు నీకే ఓట్లేస్తారు కదా ఇప్పుడు ప్రజలు ఏ విధంగా ఉన్నారు వాళ్ళు 3 విషయాల గురించి చాలా స్పష్టంగా ఉన్నారు ముగ్గురు ముఖ్యంగా మొట్టమొదట మహిళ రెండోది రైతులు మూడోది విద్యార్థులు 4 వచ్చేతలకి మామూలుగా ఉద్యోగస్తులు ఇప్పుడు మహిళల గురించి మాట్లాడుకుందాం మహిళలకు నువ్వు ఆ రోజు ఏం ఆశ చూపించావు నిత్యావసర వస్తువుల ధరల కాడి నుంచి అన్నీ అదుపులో ఉంటాయి ఇంధన ధరలు తగ్గిస్తాను నేను పక్క రాష్ట్రాల కంటే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి అలాగే మద్యపాన నిషేధం చేస్తానంటే నిజమని నమ్మారు వాళ్ళు ఈరోజు మద్యపాన నిషేధం ఏ విధంగా చేస్తున్నావో చూస్తూనే ఉన్నారు విద్యుత్ ధరలు నువ్వు ఎక్కడ చూసుకున్నా కూడా ఆ రోజు ఉన్నది ఏంటి ఈ రోజు ఉన్నాయి ఏంటి మరి ఆ రోజు 5 రూపాయలకు కొంటేది నువ్వు గోలగాలు చేసేసి దాన్ని పక్క తప్పించేసి ఈరోజు నువ్వు దాన్నే 20 రూపాయల దాకా కొనే పరిస్థితి తీసుకొచ్చావు వాళ్ళని ఆ ఒప్పందాలను రద్దు చేసుకున్నావు దానివల్ల మేలు జరిగిందా రాష్ట్రానికి కీలు జరిగిందా అంటే ఆ ఒప్పందాలు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా విదేశీ వాళ్ళు చెబుతున్నా కూడా నువ్వు నిర్లక్ష్యం చేసి ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెరగడానికి ఆ ఒప్పందాలు రద్దు చేసుకోవడమే ఒక కారణం కదా అంటే నువ్వు జనం దగ్గర నుంచి దాచుకోవాలనే ఉద్దేశంతో ఈ దోపిడీకి తెరలేపావని చెప్పని ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి దాంట్లో సత్యం కనపడతా ఉంది అంటే నువ్వు మరి ఆ హామీని తొంగలో తొక్కావని అర్థమైపోతా ఉంది కదా మద్యపాన నిషేధం అనేది సంపూర్ణంగా దశల వారీగా చేస్తానని చెప్పావు ఇంకొక 25 సంవత్సరాలకు సరిపడా మందు బాబులు తాకట్టు పెట్టావు నువ్వు ఇప్పుడు భారతదేశంలో ఎక్కడా జరగల మందు బాబులను కూడా ఈరోజు నువ్వు తాకట్టు పెట్టావు వాళ్ళు మందు తాకపోతే ఈ అప్పులు తీరని పరిస్థితి తీసుకొచ్చావు నువ్వు మరి ఇంకా మద్యపాన నిషేధం ఎక్కడ చేసినట్టు నువ్వు ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పని నువ్వు కళాశాలల దగ్గరికి వెళ్ళావు పాఠశాలల దగ్గరికి వెళ్ళావు విశ్వవిద్యాలయాల దగ్గరికి వెళ్ళావు విద్యార్థులను రెచ్చగొట్టావు వాళ్ళు నీ వైపు తిప్పుకున్నావు లబ్ధి చేకూరింది నీకు ముఖ్యమంత్రి పదవి వచ్చేసింది నీకు ఎక్కడ ప్రత్యేక హోదా ఎక్కడ దాచిపెట్టావు దాన్ని ఈరోజు వాళ్ళు విద్యార్థులు దాన్ని పట్టుకొని బయటకు వచ్చేసారు కాబట్టి విద్యార్థులు లేరు మహిళలు లేరు రైతులకి 3,000 కోట్ల రూపాయలు పెట్టి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానన్నావు అలాగే నియోజకవర్గానికి ఒక శీతల గిడ్డంగిని కడతానన్నావు అలాగే రైతులకు సంబంధించి 12,500 రూపాయలు ఇస్తానన్నావు కానీ ఈరోజు 7,500 రూపాయలు నువ్వు ఇస్తున్నావు 6,000 రూపాయలు కేంద్రం ఇస్తూ ఉంది అంటే నువ్వు ఇక్కడ రైతులకి 4,500 రూపాయలు 5,000 రూపాయలు ఎగ్గొట్టావు
అంటే రైతులకు మేలు చేసినట్ట కీళ్ళు చేసినట్ట? మీ ప్రాంతంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతము మెట్ట ప్రాంతాల్లో రైతులకు మేలు చేకూర్చే భాగంగా ఎస్సీలకి ఎస్టీలకి 100% తోటి, మిగిలిన వాళ్ళకి 90% తోటి రాయితీలు ఇచ్చేసి బిందు సేద్యాన్ని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రయత్నం చేశాడు. నువ్వు వచ్చిన తర్వాత ఈరోజు 1 కిలోమీటర్ కూడా వాళ్ళకి నువ్వు రాయితీలు ఇచ్చిన ఆ పరికరాలు కొనిపెట్టలేదు కదా. రైతులకు రావాల్సిన సబ్సిడీలని ఎత్తేసావు, రైతులకి బీమా సౌకర్యాన్ని నువ్వు ఎత్తేసావు. ఇప్పుడు రైతులకు నువ్వేం న్యాయం చేసావు? కాబట్టి రైతులు, మహిళలు, విద్యార్థులు నీ మీద ఈరోజు వ్యతిరేకంగా ఉన్నారు. నువ్వేం చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేరు వాళ్ళు. ఇక ఉద్యోగస్తులు తీసుకుంటే సిపిఎస్ని రద్దు చేస్తా అన్నావు, చేయలేదు. ఈరోజు ఉద్యోగస్తులకు సంబంధించి వాళ్ళ దగ్గర ప్రతి నెల వాళ్ళు దాచుకున్న ధనం మీద కూడా నువ్వు లాగేసుకున్నావు. ఈరోజు వాళ్ళకు సంబంధించినటువంటి ఏ విధంగా వాళ్ళు రోడ్డు ఎక్కారో చూస్తూనే ఉన్నావు. చివరికి వాళ్ళు విధుల నుంచి తొలగించేసి ఎన్నికల విధుల్లో లేకుండా చేయాలని కూడా నువ్వు ప్రయత్నం చేశావు, ఎందుకంటే నీ మీద వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి. కానీ నీ ప్రయత్నాలు ఈరోజు సఫలీకృతం కాలేదు, నీకే ఎదురు తిరిగినాయి. కాబట్టి వీళ్ళందరూ నీకు ఎదురు తిరిగి రేపు ఓట్లు అయిపోతున్నారు. ఎవరు నమ్ముతారంటే వీళ్ళు చెప్పిన నలుగురిలో సంబంధించి అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు ఉంటారు కదా. ఒకే కులం ఒకే ప్రాంతం వాళ్ళు అయితే ఉంటారు కదా. ఆ బాధ నొప్పి వాళ్ళకి తగిలిద్ది కదా. ఎదురు దెబ్బలు తగిలినైతే మనం అబ్బా అంటామా, లేకపోతే తల్లిదండ్రులు అబ్బా అంటారా, లేకపోతే మనం చదివించినటువంటి అధ్యాపకులు అబ్బా అంటారా? అనరు కదా, మనమే కదా అబ్బా అనేది. ఈరోజు ఎవరికి దెబ్బ తగిలిందో వాళ్ళే నీ మీద ప్రతీకారం తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నీకు దెబ్బ తగలలేదు, నేను చెప్పిన బాటలో నువ్వు నడిచెళ్ళు అని చెప్పానంటే ఆ బాటలో కూడా ఎదురు దెబ్బలు తగిలినాయి వాళ్ళకి. కాబట్టి వీళ్ళు దెబ్బ తగిలిన వాళ్ళు ఈరోజు దానికి ప్రతీకారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ ఇప్పుడు చూసుకుంటే నవరత్న 1.0 మేనిఫెస్టోని ఒకప్పుడు ప్రజలు నమ్మారు, ఆయన సీఎం చేశారు. మరి ఇప్పుడు నవరత్న 2.0ని ప్రజలు నమ్ముతారు అని, అలాగే 1.0 ఏదైతే ఉందో దానికి మించి ఇంకెక్కువ పథకాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. సో ఏం మాట్లాడతారు దీనికోసం? అదే కదమ్మా నేను చెప్పింది. ఇప్పుడు ముందు నువ్వు 2019లో ప్రకటించావు, దాన్ని అమలు చేయలేదు. ఈరోజు అమలు చేయలేని దాన్ని రేపు పొద్దున 2024 ఎన్నికలకి మళ్ళీ లబ్ధి పొందడం కోసం నువ్వేదన్నా పొందుపరిచి కొత్త ఏదన్నా తీసుకొస్తే నమ్మేది ఎలా, నమ్మకం ఎలా వస్తుంది? ఎందుకు నమ్ముతారు, ఎందుకు నమ్మాలి? అది నేను అడుగుతున్న ప్రశ్న. నువ్వు ఏం చేసావని నిన్ను నమ్మాలి. బటన్ ఒక్కటే నువ్వు చేసావని చెప్పి చెబుతున్నావు. సరే, ఆ విషయానికే వద్దాం. ఇప్పుడు గణాంకాల లెక్క ప్రకారం గతంలో అప్పులు తీసి పక్కన పడేస్తే 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చావని చెప్పని ప్రచారం జరుగుతూ ఉంది. నువ్వు చెప్పే లెక్క ప్రకారమే 2,50,000 కోట్ల రూపాయలు నేను బటన్ నొక్కి పంచాను అని చెబుతున్నావు. మిగిలిన 7.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయి? రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఏమైపోయింది? ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? దీనికి లెక్కలేయి. ఇది కదా ఇప్పుడు చెప్పాల్సింది, ఇది కదా అడుగుతుంది. ఇంత ఆదాయం వచ్చినప్పుడు నువ్వు 2.5 లక్షల రూపాయలు మాత్రమే, అంటే 2.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే నువ్వు పథకాలకు మళ్ళిస్తే మిగిలిన డబ్బులన్నీ ఎక్కడ పోయినాయో కనపడిన పరిస్థితి ఉంటే, అంటే జీతభత్యాలో కొన్ని ఇవ్వచ్చు, మిగిలినవన్నీ లెక్కలు కనపడిన పరిస్థితిలో ఉంటే రేపు పొద్దున్న నువ్వు ప్రకటించేదానికి ఎక్కడ తీసుకొస్తావు, ఎంత దూసుకుంటావని భయపడతా ఉన్నారు. ఈరోజు 10 పైసలు ఇచ్చి 10 రూపాయలు లాక్కోవడం అలవాటు చేసుకున్నావు. నువ్వు పేదల పెన్నిదిగా నువ్వు పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. ఆ పేదల్లో, ఆ కులాల్లో, ఆ మతాల్లో సంబంధించిన వాళ్ళందరికీ తగిన ఎదురు దెబ్బలకి నిన్ను ఎలా నమ్ముతారు? నిన్ను ఏ విధంగా నమ్ముతారు? గతంలో నువ్వు అమలు చేసి ఉన్నట్టయితే, మాట మీద నిలబడి ఉన్నట్టయితే, మడమ తిప్పనవాడి అయినట్టయితే నిస్సందేహంగానే నిజమే కదా గతంలో చేశాడు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ ఇస్తావని ఆశ చూపిస్తేనే కదా నీకు ఓట్లేసింది. నువ్వు అది చేయలేకపోయావు కాబట్టి నీకు రేపు ఓట్లు వేయకూడదని చెప్పి వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. అయినా సరే రేపు పొద్దున నీ మాయలోనో నీ భ్రమలోనో పడతారని నువ్వు ఇంకా ఆశపడతా ఉంటే అది నీ నమ్మకం, దాన్ని ఎవరు కాదనలేరు. చూడాలి ఈ నవరత్న 2.0 మేనిఫెస్టోలో ఎలాంటి పథకాలు చేర్చారు అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.